హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. షణ్ముఖి నిన్నటి నుంచి నేను ఏ వీడియో చేయట్లేదు, తమ్ముడినే పెడుతున్నావు, నాన్న ఏ వీడియో పెట్టట్లేదని చెప్పి బాగా అల్లరి చేస్తుందండి. అందుకు తనతో ప్రీ స్కూల్ యాక్టివిటీ ఒకటి చేద్దామని చెప్పి మీ ముందుకు తీసుకొచ్చాండి. ఇవి డ్రా చేసాం అనమాట అండి. ఏ ఫర్ యాపిల్ ఇలా డ్రా చేసి తీసుకొచ్చాను. దీనికి యాపిల్కి కలర్ చేస్తుంది, దీనికేమో నేను అవుట్లైన్ ఇస్తాను. దీంతో ఇంకో యాక్టివిటీ నేను రేపు మీకు మీ పిల్లలకి సంబంధించింది ఎలా ఈజీగా రిటర్న్ పార్ట్ ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవచ్చు అని చెప్పేది నేను ఇంకో వీడియోలో రేపు మీకు చెప్తాను. ఇప్పుడైతే షను నేను పిక్చర్స్కి ఏమో షను కలరింగ్ చేస్తుందండి, వీటికి నేను బార్డర్ వేస్తాను అనమాట. హాయ్ అండి, ఇవాళ ప్రీ స్కూల్ యాక్టివిటీ అని చెప్పేసి అన్నాను కదా. ప్రీ స్కూల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు వాళ్ళకి ఓవరాల్ అంతా వచ్చేస్తుందండి. యాపిల్ టు జీబ్రా ప్లస్ 1 to 10 1 to 20 నెంబర్స్. తన ఫోన్ నెంబర్ చెప్పమన్నా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు, అన్నీ చెప్తున్నారండి. కానీ రిటర్న్ పార్ట్ అనేది రావట్లేదు వాళ్ళకి. రిటర్న్ పార్ట్ రావాలంటే మనం ఇంటి దగ్గర కూర్చుని ఇది రాసే అంటే ఇప్పుడు అలా రాసే పిల్లలు కాదండి. వాళ్ళకి స్కూల్కి వెళ్తే కానీ రావట్లేదు. అలాగని చెప్పి మీరు వదిలేస్తే ఇప్పుడు నర్సరీ పిల్లలకి ఏంటంటే యాపిల్ టు జీబ్రా వరకు వచ్చేయాలి పిల్లలకి. నెక్స్ట్ ఎల్కేజీ స్కూల్కి వెళ్ళేసరికి యాపిల్ టు జీబ్రా వరకు వచ్చేయాలని చెప్పేసి చిన్న కాన్సెప్ట్ పెట్టారండి. అలా రావాలంటే ముందు ఏబీసీలు రాయడం రావాలి కదా. వాళ్ళకి ఈజీగా నేర్పించడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది చూడండి, నేను ఇలాగా ఒక చార్ట్ తీసుకుని దీన్ని డ్రా చేశాను అనమాట. ఇలా డ్రా చేసి యాపిల్ రాసి ఇక్కడ చిన్న యాపిల్లో డ్రా చేస్తానండి. ఇలా డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఏ ఫర్ యాపిల్ అని వాళ్ళకి తెలుస్తుందండి. మనం చెప్పేటప్పుడు కూడా మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నేను చార్ట్ తీసుకురాలేను బాబోయ్ ఇంత మనీ అవుతుంది అది ఇది అని అనుకుంటే ఒక చిన్న బుక్ తీసుకుని ఆ బుక్ లో ఏ రాసి ఏ ఫర్ యాపిల్ అని చెప్పి ఇలా రాసి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం ఇలా రాస్తే అండి ఈ మిడిల్లో వాళ్ళు రాస్తారనమాట. 2-3 టైమ్స్ వాళ్ళకి చెప్పామనుకో ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ లో ఉండిపోద్ది. ఇప్పుడు ఒకసారి చెప్తే చాలండి, పిల్లలు అనేది చాలా ఈజీగా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు షణ్ముఖికి నేను 2 డేస్ లో వాళ్ళు మిస్ చెప్పారు కర్సివ్ రైటింగ్ షణ్ముఖికి 2 days లో కర్సివ్ రైటింగ్ నేర్పించాలని చెప్పారండి. 2 days లో నేర్పించాలని చెప్పలేదు, నెక్స్ట్ ఇయర్ కి కర్సివ్ రైటింగ్ రావాలి మీ పాపకి అని చెప్పేసి అన్నారు. కానీ నేను తనకి చాలా ఈజీగా నేర్పగలిగాను. ఎలాగంటే నేను ఫస్ట్ నుంచి తనకి ఇప్పుడు మనం పిల్లలు రాస్తున్నారు రాసేసారు, అబ్బా భలే రాశాడు మన పిల్లడు అని అనుకుంటాం. కానీ వాడు ఎలా రాశాడు, లైన్స్ లో రాశాడా లేకపోతే లైన్స్ లేకుండా అటు ఇటుగా రాశాడా అని చెప్పి చూసుకోవాలండి. షనుకి నేను ఫస్ట్ నుంచి కూడా లైన్స్ లో రాయి అనే చెప్తూనే ఉండేదాన్ని. ఇప్పుడు అలా తనకి అలా చెప్పాను కనుక 2 days లో విత్-ఇన్ 2 days లో మీరు కర్సివ్ రైటింగ్ నేర్చుకుందంటే నాకు చాలా అబ్బా భలే ఉంది, మా అమ్మాయి 2 days లో కర్సివ్ రైటింగ్ నేర్చుకుంది, ఎలా నేర్చుకుందని చెప్పి నాకు అనిపించింది అనమాట. అది నేను ఎలా నేర్పించానో మా అమ్మాయికి మీ పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తారని చెప్పి నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ చిన్న యాక్టివిటీ మీ పిల్లలకి చేయించండి. వారల్తో పాటు రిటర్న్ పార్ట్ కూడా చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారండి. ఇప్పుడు షణ్ముఖి పిక్చర్స్కి కలర్ చేస్తుంది, నేను లెటర్స్కి ఏమో బార్డర్ చేస్తానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత షణ్ముఖి ఏ అంటే ఎవ్రీ లెటర్కి 3 words చెప్తుందండి. ఇప్పుడు ఏ ఫర్ apple, నెక్స్ట్ A for arrow, A for elephant. అలా అని ఎవ్రీ లెటర్ కి 3 words చెప్తుందండి. యాపిల్ కి ఏంటి రెడ్ కదా, గ్రీన్ యాపిల్ వేసుకో. యాపిల్కి ఏ కలర్ అండి, రెడ్ కదా. గ్రీన్ యాపిల్ కూడా ఉంటదంట, పిల్లలు గ్రీన్ యాపిల్ వేస్తుందంట తను.
మనం ప్రతిదీ చాలా ఈజీగా నేర్పించవచ్చండి. చాలా ఈజీ మెథడ్లో నేర్పించాలండి పిల్లలకి. ఇప్పుడు పిల్లలు ఎలా అంటే మనకి ఏంటంటే ఒక స్లేట్ ఇచ్చి స్లేట్ మీద రాసేస్తే రాసుకొచ్చేమ్మా అంటే రాసి వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు అలా లేరు కదండి పిల్లలు. వాళ్ళకి ఒక్కసారి చెప్తే నేర్చుకుని ఎలా ఉన్నారు, వాళ్ళకి క్లియర్గా చెప్పాలి కూడా. ఓకే అండి, వీటిలన్నిటికి కలర్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక్కొక్క పిక్చర్ చూపించి షణ్ముఖితో లెటర్కి 3 వర్డ్స్ చెప్పిస్తాను. ఓకేనండి. ఫైనల్గా అన్నిటికీ కలరింగ్ చేస్తామండి. ప్రతి దానికి ఏకి, బికి, సికి ప్రతి దానికి కలరింగ్ చేస్తాం. ఇప్పుడు షణ్ముఖి ఒక్కొక్క లెటర్కి 3 వర్డ్స్ చెప్తుందండి. ఏ ఫర్ యాపిల్, arrow, airplane. B for Ball, bat, balloon. C for Cake, car, cap. D for Dog, drum, doll. E for Egg, elephant, ear. F for Fish, fan, frog. G for Guitar, grapes, good. H for Hat, hand, hen. I for Ice cream, ink pot, iron. J for Jug, jam, joker. K for Kite, kettle, knife. L for Lamp, lion, leaf. M for Mango, monkey, moon. N for Nest, nut, noodles. O for Orange, octopus, ox. P for Pan, penguin, parrot. U for 12, queen, white. R for Rabbit, rainbow, rat. S for Sun, sheep, snake. T for Tiger, tree, train. U for Umbrella, uniform, utensils. V for Van, vegetables, violin. W for Watch, well, wool. X for Christmas tree, xylophone, X-ray. Y for Yak, yacht, yo-yo. Z for Zoo, zero, zebra. ఇదండి ఇవాళ వీడియో. ఇలా ప్రతిదీ వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్టు నేర్పిస్తే చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారండి. సపోజ్ ఈరోజు షణ్ముఖి చాలా నీట్గా చెప్పిందండి, అందుకు తనకి ఒక స్టార్ ఇస్తున్నాను. ఇలా స్టార్ ఇస్తే అండి వాళ్ళు ఇంకా ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి, అలా స్టార్ ఇస్తే ఇంకా ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి ప్రతిదీ చాలా అంటే చాలా నీట్గా చెప్తారండి. అమ్మ నాకు స్టార్ ఇస్తుంది, క్లాప్స్ కొట్టిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇంకా నేర్చుకోవాలి. సో పిల్లలకి మనం ఏ చిన్న పని చేసినా పిల్లలు ఒక స్టార్ కానీ స్మైలీ కానీ చిన్న ఒక పెన్ తీసుకుని ఒక స్మైలీ కానీ లేకపోతే చిన్న చాక్లెట్ కానీ వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే అమ్మ నేను ఇది చేశాను కాబట్టి అమ్మ నాకు ఇచ్చేసింది, సో నేను ఇంకా చేస్తే అమ్మ నాకు ఇంకా పెడుతుంది, ఇంకా చేస్తుంది, నాకు ఇంకా స్టార్స్ ఇస్తుంది, స్మైలీస్ ఇస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇంకా ఇంకా నేర్చుకోవాలనుకుంటారు, ఇంకా ఇంకా ముందుకు రావాలనుకుంటారండి. సో రేపు ఇవన్నీ చూపించి వాళ్ళకి రిటర్న్ పార్టీ ఎలా రాయించాలనేది నేను మీకు చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.